Praise the Lord. Praise the Lord. దేవుని నామముకి మహిమ కలుగును గాక. The Bible says this is the day the Lord has made and we will rejoice and be glad in it. Amen. దయచేసి మనమందరం కూడా ఈ యొక్క సాయంత్రకాల సమయంలో దేవుని సన్నిధిలో వచ్చామంటే మనమందరం కూడా కలిసి దేవుని ఆరాధిద్దాము, కనపరుస్తాము. మనం ప్రార్థనలో వెళ్లే ముందు మనమందరం కూడా మన హృదయాలు సిద్ధపరచుకుంటూ దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా. అందరం కూడా కొన్ని క్షణాలు కళ్ళు మూసుకొని, ప్రభువా మీరు మీ యొక్క సన్నిధికి నడిపించినందుకు మీకే వందనాలు, స్తోత్రాలని కొన్ని క్షణాలు మన హృదయాలు సిద్ధపరచుకుందాం. ఆమేన్. అందరం కూడా దయచేసి తలలు వంచి మరి దేవాది దేవుని ఆరాధించుకుంటూ, దేవాది దేవుని స్తుతిస్తూ, పరిశుద్ధాత్మ దేవుని మనం ఆహ్వానించుకుంటూ, మనము కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ దేవుని ఆహ్వానించుకుందామండి. God is a God of gentle. He expects us to invite him in his presence. Hallelujah. ప్రభా మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవాది దేవా, రాజులకు రాజయ్యున్నావు ప్రభా. నా నీతి సూర్యుడా మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. గొప్ప దేవా మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క తండ్రి సమయంలో ప్రభా మీ యొక్క ఆత్మని కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ అపారమైన కృపని మాపై కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. పరిశుద్ధాత్మతో ప్రభా మీ యొక్క సన్నిధి నింపమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. Lord, the Bible says our body is a temple of Holy Spirit, oh God, and I pray that Lord you come and dwell in your presence, oh God. You dwell in our bodies, oh God. ప్రభా ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ప్రభా మా జీవితాల్లో మీరు ఉండమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ప్రభా. ఈ యొక్క దాన్ని మన సన్నిధి దాన్ని మీ యొక్క ఆత్మతో నింపమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రభా మీ నామని గణపరుస్తున్నాం ప్రభా. మీ నామని స్తుతిస్తున్నాం ప్రభా. లేఖనాలను బట్టి ప్రభా ఈ దాన్ని మరి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో ప్రభా మీరు మా మధ్యలో ఉన్నారని మేము నమ్ముతున్నాం యేసయ్యా. మీరే గొప్ప కార్యాలు చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రభా మీ యొక్క ప్రజలని తాకమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. దాన్ని మేము ఆరాధనలో వెళ్తుండగా ప్రభా ఆత్మతోను సత్యముతోను ఆరాధించి ఆ యొక్క ఆత్మని మాకు పరిచయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ నామని కనపరుస్తూ మీ నామం స్తుతిస్తున్నాం ప్రభా. రావాల్సిన వాళ్ళందరినీ కూడా మీరు త్వరగా నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ నామని కనపరుస్తూ స్తుతిస్తూ యేసతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. Turn to your Bibles to Psalms chapter 24. మరి కీర్తనలు 24వ అధ్యాయం 1వ వచనం మనం చదువుతున్నట్లయితే the Bible says the earth belongs to God. Amen. ఈ యొక్క భూలోకం ఎవరిదంటే సొంతము యేసయ్యది సొంతం. హల్లెలూయా. ఈ యొక్క భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడిది. మరి భారతదేశం ఎవరిది? యేసయ్యది. ఆమేన్. ఈ భారతదేశం ఎవరిదంటే యేసయ్యది. సో ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మనము మరి ప్రార్థన కలిగి ఉన్నాము, ఆరాధన కలిగి ఉన్నామంటే అదేవిధంగా చివరిలో మనం ప్రార్థన కూడా చేద్దాం. మన భారతదేశము మరి ఈ యొక్క ఆధిపత్యం యేసయ్యకి, మరి యేసయ్యే మొత్తము ఈ యొక్క భారతదేశానికి రాజుగా ఉండాలని మనం ప్రార్థన చేస్తాము. మనం ఆరాధన వెళ్తుండగా ఐ రిక్వెస్ట్ వర్షిప్ టీమ్ టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. మనం స్తుతి గానాలతో దేవుని ఆరాధిస్తామండి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ యు గాడ్. దేవుని నామమున అందరికీ వందనాలండి. వెల్కమ్ టు న్యూస్ ప్రిన్సెస్ ఆఫ్ గాడ్ చర్చ్. సో మీ అందరికీ మరి ఆదివారం ఈ విధంగా దేవుని మనందరం కలిసి స్తుతించి ఆయన్ని ఆరాధించేటువంటి గొప్ప భాగ్యాన్ని నాకు ఇక్కడ కూడి ఉన్న మీ అందరికీ ఇచ్చినందుకు దేవుని మధ్యలో మీ అందరికీ వందనాలు. మరి ఆరాధనకు వెళ్తుండగా మరి దయచేసి అందరూ లేచి నిల్చున్నామండి. మరి వాక్యం ఈ విధంగా రాయబడి ఉంది, బ్లెస్డ్ ఇస్ ద నేషన్ హూస్ గాడ్ ఇస్ ద లార్డ్. మరి యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. మరి రేపటి దినమందు మనం రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దేవుని స్వాతంత్ర్యం మనకి మరి తండ్రి అని తన కుమారుని మనందరికీ ఇచ్చి మనల్ని పాపం నుంచి విడుదల కలిగించి మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నారు. ఆయన రక్షణ మనకి ఇచ్చి అందరి నిమిత్తమైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందామండి. హల్లెలూయా. ఆయన నామము బలమైన నామం, ఉన్నతమైన నామం. ప్రైజ్ దేవాని
నా
పరిశుద్ధుడా, మీరే మా ఊపిరి తండ్రి. మిమ్మల్ని ఆరాధించడమే మా జీవిత లక్ష్యం యేసయ్యా. నీకే స్తోత్రము ప్రభువా. Praise you, Jesus. Hallelujah. ప్రారంభంలో చదువుకున్నది మనం, This is the nation whose God is the Lord. మరి దేవుని మరి దేవుడు కలిగిన జనులందరూ దానిలో చదువుకుని ఆరంభించిన అదే విధంగా మరి ఈ భారతదేశం ఏదైతే ఉందో మరి దేవుడు ఆశీర్వదించి మనకి ఇచ్చిన రాజ్యం, మరి రాజ్యాన్ని మరి దేవుని కొరకు మరి మనం తీసుకునడానికి ఆయన స్వార్థను పంచుకోవడానికి అనుగ్రహిస్తాం. We praise you, Jesus. Hallelujah. Thank you, Jesus. Thank you. చేస్తున్నాం ప్రభా. తండ్రి ఎంతో మంది
మంది ప్రజలు ప్రభా తెలియని దాని దైవాన్ని మొక్కుతున్నారు ప్రభా. ఎంతో మంది ప్రజలు ప్రభా తొట్టిల్లిపోయారు ప్రభా. కానీ ఈ యొక్క సాయంకాల సమయంలో మా భారతదేశాన్ని ప్రభా మీరే ఆధిపత్యం వహించి ప్రభా మీరే నిజమైన దేవుడిగా అందరూ కూడా దాన్ని చూసి ప్రభా ప్రతి ఒక్క నాలుగు యేసు ప్రభు సొంత రక్షకుడిగా అంగీకరించుకుని కాక ప్రభా ప్రతి ఒక్క మోకాలు ప్రభా యేసే నిజమైన దేవుని మోకను కాక ప్రభా ప్రభా ఈ యొక్క సాయంకాల సమయంలో మీ యొక్క ఆత్మని వెదజల్లమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. దాన్ని నార్త్ నుంచి సౌత్ వరకు ప్రభా, ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు ప్రభా మీ యొక్క కృప ప్రభా మీరు రెండు చేతులు దాన్ని చాపి ప్రభా ఆ యొక్క శిలువ మీద మరణించిన విధానం బట్టి అదేవిధంగా భారతదేశం అంతా ప్రభా మీరు దాన్ని మీ యొక్క హస్తాలు దాన్ని చాపి ప్రభా మీ యొక్క కృపలో భద్రపరచుకొని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ యొక్క విస్తారమైన ప్రేమని విస్తారమైన కృపని ప్రభా మీ యొక్క ప్రజల మీద కుమ్మరించి ప్రభా వాళ్ళని రక్షణ మార్గంలో తీసుకురామని ప్రార్థన చేస్తూ ఈ యొక్క సాయంకాల సమయంలో మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రభా. మీరే ఆత్మహత్య మంచి సంఘాన్ని కూడా అభివృద్ధి చేసి ప్రభా మీ యొక్క ప్రజలను మీ యొక్క ఆత్మతో దాన్ని కుమ్మరించమని ప్రార్థన చేస్తూ ఈ సతి పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. Let there be glory in the house of God. I request you to please sit down. Thank you so much worship team. We had a great worship time. Thank you so much. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈ యొక్క సాయంత్రకాల సమయంలో దయచేసి మనం గమనించాలి. మరి we will be praying for India. మనం భారతదేశం గురించి ప్రార్థన చేస్తాము. దేవుని యొక్క ఆత్మ నిమిత్తం మనం ప్రార్థన చేస్తామండి. We will have the announcements a bit later. సో దయచేసి గమనించాలి. మనమందరము కూడా మరి ఏదైతే పొందుకోలేకపోతున్నామో అది దేవుడు మనకి ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నాడు. సో దానికంటే ముందు మనం we want to just welcome everyone in the house of God. మరి we welcome you to our church. Welcome everyone. Please turn to your neighbor and welcome everyone in Jesus name. దయచేసి అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా we have friends, family who are visiting for the very first time. So దయచేసి we have a newcomers here. Brother and auntie, మీ పేరు చెప్పి can you just introduce yourself to us? Hi church, praise the Lord. My name is Lokesh. I'm basically from Vijayawada. I'm staying here in Srila Park, right? Here to brother's house and here for the purpose of job. She is my aunt. She stays with me. Okay. Yeah, her name is Krishna. Brother and auntie, praise the Lord. Welcome auntie. Thank you so much. If you don't have a home, please be seated. Yeah. If you don't have a home church, please be a part of our church. దయచేసి అందరూ చెప్పండి. ఆహ్వానిస్తాం. Thank you so much. And దయచేసి గమనించాలి, ఎవ్రీ వెనస్డే మరి స్త్రీల కూటిక ఉంటుందండి. ప్రతి ఒక్క మరి శుక్రవారము మరి బైబిల్ స్టడీ ఉంటుంది. శనివారం మరి యవనస్తుల కూటిక ఉంటుంది. ఇవన్నీ కూడా ఆన్లైన్లో జరుగుతూ ఉంటాయి. మీరంతా కూడా గమనించాలి. అదేవిధంగా మనం ఉపవాస ప్రార్థనలు మనం కలిగి ఉన్నాము. 21 days of fasting. మరి ఈ యొక్క 21 days ఫాస్టింగ్ మరి 31st ముగింపబడుతుంది. సో దయచేసి గమనించాలి. మీలో ఎవరన్నా ఇంకా ఉపవాస ప్రార్థనలు స్టార్ట్ చేయలేదంటే దయచేసి మరి మాతో కలిసి మీరు ఉపవాస ప్రార్థన చేయొచ్చు. మీరు ఉదయకాల సమయం నుంచి మధ్యాహ్న కాల సమయం వరకు మీరు ఏ విధంగా దేవుని కనపరచాలనుకుంటున్నారో ఆ విధంగా మీరు ఉపవాస ప్రార్థనలో కలిగి ఉండవచ్చు. అదేవిధంగా సాయంత్రం ప్రతి ఈ యొక్క మొత్తం 21 days మరి రాత్రి కాల సమయంలో 8 గంటల నుంచి 9 గంటల వరకు మేమందరం కూడా కాన్కోలో కలిసి మేము ఒకరి గురించి ఒక ప్రార్థన అంశాల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాము. మీరు మాతో ఏకీభవించి మీరు కూడా జాయిన్ అయ్యి మాతో ప్రార్థనలో పాల్గొనవలసింది కోరుతున్నాను. ఎందుకంటే ప్రార్థన శక్తి గొప్ప శక్తి. We want to have this 21 days fasting. ఎందుకంటే జనవరిలో ఉన్నాము. ఫస్ట్ మరి సీక్ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటే మొదటి సమయంలో దేవుని యొక్క రాజ్యం వెతకాలి. ఆమేన్. అదేవిధంగా మనము నూతన సంవత్సరం ఆరంభించిన తర్వాత ఉపవాసముతో మనము స్టార్ట్ చేస్తే దేవుడు గొప్పగా మనని 2026లో దేవుడు మనని మరి వర్ధిల్ల చేయాలి. దేవుని అభిషేకంతో మనం వెళ్ళాలి. అదేవిధంగా మన ఉద్యోగాలు కుటుంబాల నిమిత్తం మనం ప్రార్థన చేస్తున్నాము. దయచేసి గమనించాలి. మనమందరం కూడా దాని నిమిత్తం ప్రార్థన చేయాలి. అదేవిధంగా దయచేసి గమనించాలి. రేపు మరి మిషన్ ట్రిప్కి వెళ్ళడం జరుగుతుంది. ఐ రిక్వెస్ట్ సిస్టర్ సువర్ణ టు డిస్ప్లే దట్. మన సంఘము చిన్నదైనప్పటికీ కూడా బలవంతమైన సంఘంగా నేను దేవుడు కృపను అనుగ్రహించాను. ఎందుకంటే మనం మిషన్ ట్రిప్స్కి వెళ్తూ ఉంటాం, సువార్త కూటికలకి మనం వెళ్తూ ఉంటాము. సో రేపు మరి ఈ ప్రాంతంలో మేము ఆల్రెడీ సువార్త చేయడం జరిగింది. మరి లాస్ట్ మంత్ పాస్టర్ గారిని కలిసినప్పుడు పాస్టర్ గారు మీరు తప్పకుండా రావాలి,
అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అన్యులే అండి. ప్రతి ఒక్క ఊరంతా కూడా అన్యుల మధ్యలో పాస్టర్ నెహమయ గారు మరి వారు సంఘాన్ని నిర్మించడం జరిగింది. అక్కడ మరి సాయంత్రకాల సమయంలో సువార్త కూటికలు మేము అక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి దైవజనులు మరి నన్ను అక్కడ మన టీంని ఆహ్వానించి అక్కడ ఆరాధన, అదేవిధంగా వాక్యము, సువార్త వాక్యం, అదేవిధంగా ఎంతోమంది ఆత్మలు కూడా దేవుని యొక్క రాజ్యంలో చేర్చబడాలని మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. అదేవిధంగా మీరు ఒకవేళ ఫ్రీ ఉన్నట్లయితే, అందరికీ రావాలని ఇష్టం ఉంటుంది, సువార్తకి వెళ్ళే క్రమంలో ఆపర్చునిటీస్ దొరకవు. మీరందరికీ కూడా ఎవరైనా రావాలనుకుంటున్న వాళ్ళు దయచేసి మాతో పాలుభాగస్తులై మీరు రావచ్చు. మీరందరూ కూడా మనం అక్కడికి వెళ్ళేసి వాళ్ళ గురించి ప్రార్థన చేయడము, వర్షిప్ లీడింగ్, అదేవిధంగా మరి సాక్ష్యాలు, అదేవిధంగా వాక్యం పంచుకొని, అదేవిధంగా వాళ్ళ గురించి ప్రార్థన చేసి వాళ్ళని ప్రోత్సహించే క్రమంలో మనం ఉంటామండి. సో ప్రార్థన పూర్వకంగా రావాలి, ఎందుకంటే ఇట్స్ అ వార్ఫేర్. మనం ఏదో తోచినా అట్లా ఫ్రీ ఉన్నామని వెళ్ళడం కాకుండా ప్రార్థన పూర్వకంగా రావాలి. ఎందుకంటే ఎంతైతే మనం దేవుని సేవ చేస్తుంటామో శత్రువు కూడా అంత వ్యతిరేకిస్తూ ఉంటాడు. ప్రతి ఒక్క క్రమంలో మనం ప్రార్థన పూర్వకంగా వెళ్ళి మనము దేవుని యొక్క సువార్త అందించాలి. టీంకి గురించి ఆరాధన బృందము, అదేవిధంగా వాక్యం పరిచయం చేస్తున్న ప్రతి ఒక్కరిని గురించి కూడా మీరు ప్రార్థన చేయవలసింది కోరుతున్నాం. ఎందుకంటే మనము మన డినామినేషన్ కాదు, దేవుని యొక్క రాజ్యం అంటాం. అక్కడ ఎలాంటి డినామినేషన్ లేదండి. ఏజీ ఉండదు, సిఎస్ఐ ఉండదు, హెబ్రోన్ ఉండదు, ఏది ఉండదు అక్కడ. అదంతా కూడా ఒక పెద్ద ఆత్మీయ సంఘంగా దేవుడు మనమందరం కూడా ఒక పాలుభాగస్తులం. మనమందరము కూడా దేవుని యొక్క రాజ్యం కట్టాలి. ఆమేన్. సో దీని నిమిత్తం నేను ప్రార్థన చేయవలసిందని కోరుతున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. మనం వాక్యంలో వెళ్దామంటే దయచేసి గమనించాలి. ఒక సాయంత్రకాల సమయంలో మనము ఒక క్లుప్తంగా వాక్యము పంచుకుంటూ దాని తర్వాత ప్రార్థనలో వెళ్దాము. దేవుడు మరి జోయల్ 2వ అధ్యాయం 28 నుంచి 32 వచనాలు దయచేసి ఎవరైనా చదువుతారా? జోయల్, పాత నిబంధనలో యోయల్ యావేలు 2వ అధ్యాయం 28 నుంచి 32 వచనాలు దయచేసి చెప్తాను. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. దయచేసి గమనించాలి. ఈ యొక్క యోయల్ అనే ఒక ప్రవక్త ఏమని ప్రవచిస్తున్నాడంటే, చివరి దినాల్లో దేవుడు అంట తన ప్రజల మీద ఏం కుమ్మరిస్తాడు? ఆత్మని కుమ్మరిస్తాడు అని మనం చూస్తూ ఉంటాము. అది ఎక్కడ నెరవేర్చబడింది అంటే, ఎక్కడ నెరవేర్చబడింది? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో అక్కడ నెరవేర్చబడింది. అందు గురించి చాలా మంది ఇప్పుడు పెంటికోస్ట్ చర్చిలు ఏమంటారంటే పెంటికోస్ట్ సంఘము అని అంటారు. అవునా? అదంటే పరిశుద్ధాత్మతో వాళ్ళు ప్రార్థన చేస్తుంటారు. అంటే వేరే సంఘాలలో పరిశుద్ధాత్మ లేదు అని కాదు. సో కొంతమంది సంఘాలు పెంటికోస్ట్ డినామినేషన్ అంటుంటారు. సో అది అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో అక్కడ నెరవేర్చబడింది అని మనం చూస్తుంటాము. మరి అక్కడే నెరవేర్చింది కదా పాస్టర్ గారు, మరి పాత నిబంధనలు లేదా అంటే మీరు చూసినట్లయితే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలోనే అక్కడ ఏం రాస్తుంది? శూన్యంగా ఉంది కానీ దేవుని యొక్క ఆత్మ ఇట్ వాస్ హోవరింగ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద వాటర్ అని మనం చూస్తుంటాము. దయచేసి గమనించాలి, భూమి ఆకాశం సృజించక ముందే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు త్రిత్వము అనేది అక్కడ ఉన్నారు అని మనం చూస్తుంటాము. చాలా మంది ఏమనుకుంటారంటే తండ్రి ఉన్నాడు, ఆయన యేసుప్రభుని సృష్టించాడు అని కొంతమంది బోధనలు. కానీ యేసుప్రభు సృష్టింపబడలేదు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా సృష్టింపబడలేదు. ఆ త్రిత్వము, త్రియక దేవుడు అయిన మన దేవుడు అక్కడ ముందే భూమి ఆకాశాన్ని సృజించక ముందే ఆయన అక్కడ ఉన్నాడు అని మనం చూస్తూ ఉంటాము. ఆ యొక్క దేవుడే ఏమన్నాడంటే ప్రతి ఒక్క లేఖనాల్లో బట్టి మరి దయచేసి గమనించాలి, దావీదు మరి అభిషేకం పొందుకున్నాడు. దయచేసి గమనించాలి. మరి సౌల్ పొందుకున్నాడా? రాజు పొందుకున్నాడు అని మనం చూస్తుంటాము. సో పాత నిబంధనలు మనం చూసినట్లయితే దేవుడు ఏం చేశాడంటే అందరి మీద వెదజల్లలేదు, అందరి మీద ఆత్మ రాలేదు. కానీ కొంతమంది ప్రవక్తల మీద, దేవుని యొక్క రాజుల మీద, దేవుని యొక్క దాసుల మీద ఆత్మ అనేది అట్లా కుమ్మరించి ఏం చేశాడంటే నీవు నా ప్రజలతో మాట్లాడు అని దేవుడు ఆజ్ఞాపించాడు. కానీ అదే జోయల్ ఏం చేస్తున్నాడంటే పాత నిబంధనలో చివరి దినాల్లో ఏమైపోతుందంటే సర్వ జనాంగం మీద దేవుడు తన ఆత్మని కుమ్మరిస్తాడు అని అంటుంటాడు. సో దయచేసి గమనించాలి. మరి మోషే ఒక కాలంలో అక్కడ మరి దేవుడు ఏమంటాడంటే అందరూ కూడా బాధపడుతూ ఉంటారు. అయితే మోషేకి దేవుడు ఏమంటాడంటే మీరు ఒక 70 మంది లీడర్లని నా దగ్గర తీసుకొని రా అని అంటాడు.
ఎవరినంటాడు దేవుడు? మోషేగా ఆజ్ఞాపిస్తాడు, ఆ యొక్క కొండ దగ్గరికి తీసుకొని రా అంటే అక్కడ దేవుడు ఏం చేస్తాడంటే 70 మంది ఆ యొక్క లీడర్స్ మీద దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తాడు అన్నమాట. అప్పుడు అందరూ కూడా ప్రవచనాలు ప్రవచిస్తూ ఉంటారు. ఆమె అందులో ఇద్దరు ఈడాడ్ మిడాడ్ అనే ఇద్దరు వ్యక్తులు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ 70 మందిలో 68 మంది వాళ్ళు వెళ్ళిపోతారు, కానీ ఇద్దరు అక్కడే ఉండి ప్రవచనాలు చేస్తూ ఉంటారు. అయితే ఒక బాలుడు చూసి యోసేఫ్కి చెప్తాడు, జోసెఫ్కి చెప్తూ ఉంటాడు, అయ్యా ఇక్కడ ఇద్దరు అట్లనే నిల్చొని ప్రార్థన చేస్తున్నారని. మరి మోషే దగ్గరికి ఆ వార్త వెళ్ళినప్పుడు నేను అనుకుంటే నా యొక్క విషయం ఏంటంటే నేను ఏమనుకుంటానంటే ఈ యొక్క 70 మంది ప్రజలే కాదు, ఈ 10 లక్షల మంది కూడా ఆత్మ పొందుకుంటే వాళ్ళు దేవుని తెలుసుకొని వాళ్ళు వాళ్ళు బలవంతులుగా మారుతారు అని మోషే అలా మాట్లాడుతూ ఉంటారన్నమాట. సో దయచేసి గమనించాలి, మోషే అనుకున్నాడు అందరి జనాంగం మీద రావాలి అని. మరి ఇక్కడ యోయల్ ప్రవక్త ఏం చేస్తున్నాడు? జోయల్ ప్రవక్త ప్రవచిస్తున్నాడు. మరి అపోస్తల కార్యాలకి జోయల్కి ఎంత డిఫరెన్స్ అంటే 830 సంవత్సరాల తర్వాత ఆ యొక్క ప్రవచనం అనేది నెరవేర్చబడింది. సో దయచేసి గమనించాలి, మీరు నేను ఆ కాలంలో ఉన్నాము అని మనం గ్రహించుకోవాలి. సో ఎందుకు దేవుడు మరి ఆ యొక్క దేవుడు ఆత్మని కుమ్మరించాలి అని అనుకుంటాడంటే దయచేసి గమనించాలి. మత్తయి 3:11 చదవండి. మాథ్యూ చాప్టర్ 3:11. మరి ఇక్కడ చూడండి, ఇండీడ్ ఐ బ్యాప్టైజ్ యూ విత్ వాటర్. జాన్ ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే, యోహాను నేను మిమ్మల్ని నీటితో బ్యాప్టిజం ఇస్తున్నాను, కానీ నా తర్వాత వచ్చే ఒక వ్యక్తి నేను ఆయన పాదాలు అది అర్హుణ్ణి కాదు, ఆయన దేంతో అభిషేకిస్తాడు మనని? పరిశుద్ధాత్మతో. he will baptize you with fire, అగ్నితో అని అంటారు. సో అగ్ని సాదృశ్యం ఏంటంటే పరిశుద్ధాత్మ అని మనం తెలుసుకుంటూ ఉండాలి. సో పరిశుద్ధాత్మకి ఎన్నో ఆ యొక్క సూచనలు ఉంటాయి. నీళ్ళని పరిశుద్ధాత్మ అంటారు, ఎప్పుడైనా మీరు పావురాన్ని చూసినప్పుడు పరిశుద్ధాత్మ అంటారు. సో ఆ యొక్క సూచన క్రియలతో దేవుడు అక్కడ ఎలాంటి అభిషేకం మనకు ఇవ్వాలనుకుంటున్నాడు? పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము దేవుడు మనకి ఇవ్వాలి అని అనుకుంటుంటాడని. అదే విధంగా లేఖనాల్లో బట్టి మనం చూస్తున్నట్లయితే ప్రతి ఒక్క అంశాన్ని బట్టి దేవుడు ఎందుకు ప్రజల మీద కుమ్మరించాలనుకుంటున్నాడంటే ఎందుకంటే ప్రజలు బలహీనులు అని మనం తెలుసుకుంటూ ఉండాలి. మీరు నేను బలహీనులంగా ఉన్నాము కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే నేను మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను, అతను మీరు ఉండే చివరి దినాల్లో శ్వాస వరకు మీతో ఉండి మిమ్మల్ని నడిపిస్తాడు. ఒక క్రమంలో దేవుడు తన ఆత్మని కుమ్మరించాలనుకుంటున్నాడు. సంగమా దయచేసి గమనించాలి, ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మీరు ఎంతన్నా డబ్బులు పెట్టుకోండి, మీరు ఎంతన్నా హోదా ఉంచుకోండి, మీరు ఎంతన్నా చదవండి, మీరు మీ యొక్క సొంత యొక్క శక్తితో మనం ఎవ్వరు కూడా పరిశుద్ధ జీవితాలు జీవించలేరు అని గ్యారంటీగా ఇస్తాను నేను. మీరు ఎంత పరిశుద్ధంగా ఉండండి, ఎంత చదవండి, ఎంతన్నా చేయండి, మీరు ఏమి చేయకుండా ఇంట్లోనే ఇట్లా కూర్చున్నారనుకోండి, తప్పు చేయకుండా, అది కూడా ఒక పాపమే. Are you getting me what I'm trying to say? We cannot live a holy lives without the help of God. దేవుని యొక్క సహాయం లేకుండా నీవు నేను పరిశుద్ధ జీవితాలు మనం జీవించలేము. That's why Jesus said, receive the power of God. చాలా మంది ఏం చేస్తారంటే నీటి బాప్తిజంకి పరిమితం అయిపోతూ ఉంటారు. మరి అపోస్తులు 12 మంది శిష్యులు అపోస్తులు యేసు ప్రభుతో తిరిగారా? ఎన్ని సంవత్సరాలు తిరిగారు? 3.5 సంవత్సరాలు యేసుతో తిరిగారు. వాళ్ళకి దేవుడు ఏమంటున్నాడంటే జెరూసలేం పట్టణంలోనే వేచి ఉండండి, నేను పైకి వెళ్ళినప్పుడు ఆదరణకర్తను పంపిస్తాను అని దేవుడు ఏమంటాడు? ఆదరణకర్తను పంపిస్తాడు. అదే మనం అంటున్నాం బ్యాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటారు. మీకు అర్థమవుతుందా? బ్యాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్ అని దేవుడు అంటూ ఉంటాడండి. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ఏదైతే జోయల్ ప్రవచించాడో ఆ యొక్క ప్రవచనాన్ని దేవుడు నెరవేర్చాడు. అదేవిధంగా ఆ యొక్క సంఘము నెరవేర్చబడింది. ఆ యొక్క సంఘంలో 120 మంది దేవుని యొక్క ఆత్మని పొందుకొని వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఏం మాట్లాడారు? అన్య భాషలు మాట్లాడారని మనం చూస్తూ ఉంటాం. దానితో పరిమితం కావద్దండి. అన్య భాషలతో మనం ఎక్కువ ఆనందపడిపోవద్దు. దేనితో ఆనందపడిపోవాలంటే అప్పుడు పేతురు, పిరికివాడు అయిన పేతురు ఏం చేశాడు? అందరూ వచ్చి అడిగినప్పుడు అతను ధైర్యముగా ముందుకు వచ్చి
సమాధానం ఇస్తూ ఉంటాడు. ఏంటంటే ఇది దేవుని యొక్క ప్రవచనము నెరవేర్చబడిందని పేతురు మొదటి వర్తమానం ఇచ్చినప్పుడు ఎంతమంది సంఘంలో ఆడేతారని రక్షింపబడతారు? హౌ మెనీ పీపుల్? 3,000. ఎస్, 3,000 మంది రక్షణ పొందుతారని మనం చూస్తుంటాము. దయచేసి గమనించాలి. ఎప్పుడైతే మనం ఆత్మను అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం మీద వచ్చిన చదవండి. యాక్ట్స్ చాప్టర్ 1:8. అయినను అమ్మా చెప్పండి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఆయనను పరిశుద్ధాత్మ మన మీద వచ్చినప్పుడు మీరు శక్తివంతులు మీరు దయచేసి అందరూ కూడా అనండి, శక్తిని పొందుతురు. ఆమేన్. కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరియా ఇతర దేశాల్లో మీరు సాక్షిగా ఉంటారు అని అక్కడ రాయబడి ఉంది. దయచేసి గమనించాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మీలో వస్తున్నట్లు మీరు ఏం పొందుకుంటారు? మొదటిగా మీరు శక్తిని పొందుకుంటారు. దయచేసి గమనించాలి. అదే విధంగా శక్తిని పొందుకున్నాక మొట్టమొదటిగా మీరు సాక్షులుగా ఎక్కడ ఉంటారు? జెరూసలేం పట్టణంలో ఉన్నారు. ఆ యొక్క శిష్యులు వాళ్ళ యొక్క సొంత స్థలం ఏంటి? యెరూషలేం. అందుగురించి ఫస్ట్ మనము ఎక్కడ సాక్షిగా ఉండాలంటే మన గృహములు సాక్షిగా ఉండాలి, మన యొక్క సంఘాల్లో మనము సాక్షిగా ఉండాలి. రెండోది యూదా సమరియా, అంటే మన పొరుగు వాళ్ళ నిమిత్తం మనము సాక్షిగా ఉండాలి. మనం పనిచేసే వర్క్ ప్లేసెస్ లో మనం సాక్షిగా ఉండాలి. ఇతర ఆ యొక్క ప్లేసెస్ లో అన్ని కూడా స్థలాల్లో మనం సాక్షిగా ఉండాలి. ఇది ఎప్పుడు సాక్షిగా ఉంటామో? ఎప్పుడైతే మనము పరిశుద్ధాత్మ మన మీద వచ్చినప్పుడు. మనం దయచేసి గమనించాలి. నాతో నడుస్తున్నాడు, నాలో ఉన్నాడు, వ్యత్యాసం. మీకు అర్థమవుతుందా? నేను దేవుల్లో వచ్చినప్పుడు దేవుని యొక్క ఆత్మ నాతో నడుస్తుంది, నాలో ఉండడం వేరు. అందుగురించే వాక్యంలో రాసిన నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు. సో దాని నిమిత్తం మనము ప్రార్థన చేయాలి. అందుగురించి దేవుడు ఏమంటున్నాడంటే ఆ యొక్క శిష్యుడు ఎన్ని రోజులు ప్రార్థన చేశారు తెలుసా? యేసు ప్రభు మరి పైకి అసెన్షన్ అయినప్పుడు 50 దినాల తర్వాత 40 or 50 ఇట్ ఈస్ కాల్డ్ పెంటిట్యూడ్, నో? పెంటా 50 పెంటికోస్ట్, పెంటా 5. 50 దినాల తర్వాత నెరవేర్చబడింది. దయచేసి గమనించాలి. మరి వాళ్ళు అపోస్తలులు 120 మంది ఎన్ని రోజులు ప్రార్థన చేశారు? ప్రతిరోజు ప్రార్థన చేశారు. ఆత్మ దిగి వచ్చింది. మరి మీరు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఆత్మ రాదా? ఆ విధంగా మనం ప్రార్థన చేసి దేవుని గణపరచాలి. ఎందుకు అంటే దయచేసి గమనించాలి, మీరు నేను పరిశుద్ధ జీవితాలు జీవించాలి, దేవుని మెప్పు పొందాలి, దేవుని ఒక ఆత్మలో మనం వెళ్ళాలి. ప్రతిరోజు మనం బైబిల్ చదవలేకపోతుంటాం, ప్రార్థన చేయలేకపోతుంటాం, సులువుగా పాపం యొక్క చిక్కులో పడిపోతుంటాం. ఎందుకంటే మనలో శక్తి లేదు కనుక. We are not living as a witness. దయచేసి గమనించాలి. మనం సులువుగా సంఘాలను మానేసే వాళ్ళలాగా ఉండవచ్చు. లేదా పదంటానా ఎక్కడికంటే మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని పిలిచినప్పుడు మనము సులువుగా త్రొట్టిల్లబోవచ్చు. ఎందుకు? మనలో శక్తి లేదు కాబట్టి మనము లోకంలోకి మనం చేసే అందరూ చేస్తున్నారు కదా బ్రదర్, మనం కూడా చేస్తే ఏమైంది, ఒక్కసారి చేస్తాం బ్రదర్ అని అంటుంటాం. ఆ ఒక్కసారే ఏం చేస్తుంది? సాతానుడు మనని ఖర్చించే సింహము వలె పట్టుకొని మనని మేబీ మనం చనిపోవచ్చేమో ఆత్మీయంగా. అందుగురించి దేవుడు ఏంటంటే మీ యొక్క సొంత శక్తితో మీరు నడవలేరు. మీకు ఏం కావాలి? పరిశుద్ధాత్మ కావాలి. అది నేను బహుగా మీకు ఇవ్వబోతున్నాను చివరి దినాల్లో అని చెప్పడం జరిగింది. అందుగురించి దేవుడు ఏమన్నాడంటే అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో వీఆర్ ఆల్ ఇన్ దట్ ఎరా ఆఫ్ హోలీ స్పిరిట్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం చివరి దినాల్లో ఉన్నాము సంగమా అని మీరు నేను గ్రహించుకోవాలి. మనకి అలాంటి ఆత్మ కావాలి, మనము అలాంటి సూచన క్రియలు చేయాలి. మొట్టమొదటిగా క్రియలు చేయడానికి కాదు, నేను పరిశుద్ధ జీవితాలు జీవించి దేవుని ఘనపరచాలి అంటే నాలో ఏముండాలి? పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉండాలి అని మనం ప్రార్థన చేయాలి. రెండోది ఏంటంటే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మనలో ఉంటామో మనము సాక్షిగా మనం జీవిస్తూ ఉంటామండి. ఏదో పెద్ద పెద్ద స్టేజ్ల మీద ఎక్కి సువార్త ప్రకటించడం కాదు. నేను ఉన్న స్థలంలో నేను సాక్షిగా ఉంటాను, నేను ఉన్న ప్రదేశంలో నేను సాక్షిగా ఉంటాను, సంఘంలో సాక్షిగా ఉంటాను, నా యొక్క వర్క్ ప్లేస్ లో నేను సాక్షిగా ఉంటాను అని మనము దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఆమేన్. ఆ యొక్క క్రమంలో దేవుడు కనపరచబడతాడు సంగమా. దయచేసి గమనించాలి. అదేవిధంగా ఎలా వస్తుంది ఈ యొక్క ఆత్మ నా మీద? నేను ప్రార్థన చేస్తున్నాను,
పాస్టర్ గారు నేను ప్రార్థన చేస్తున్నాను కానీ ఇలాంటి ఆత్మ ఎలా వస్తుంది అని మనం చూసినట్లయితే దయచేసి గమనించాలి. ఎవరైతే దేవుడితో నడవాలనుకుంటున్నారో వాళ్ళ మీద దేవుడు ఆ యొక్క ఆత్మని కుమ్మరించాలని అనుకుంటున్నాడు. ఎవరైతే దేవుణ్ణి అడుగుతారో అలాంటి వాళ్ళ మీద దేవుడు ఆత్మ కుమ్మరించాలనుకుంటున్నాడు. దయచేసి గమనించాలి. ఒకవేళ మీకు ఆత్మ వద్దంటే దేవుడు ఇవ్వనే ఇవ్వడు. మీకు అర్థమవుతుందా? మీకు ఆత్మ మీరు అడగకపోతే దేవుడు ఇవ్వడండి. దయచేసి గమనించండి. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే అక్కడే నిల్చుంటాడు. మీరు ఆహ్వానించకపోతే ఆయన అక్కడే నిల్చుంటాడు. మన హృదయాలు ద్వారా తట్టుతూ ఉంటాడు దేవుడు. మీరు తెరిచేంత వరకు తట్టుతూనే ఉంటాడు కానీ లోపలికి రాడు మీరు అనుమతించకపోతే. హీఈస్ అ పర్ఫెక్ట్ జెంటిల్‌మ్యాన్. That kind of a God we serve. దయచేసి గమనించాలి. When you have a close walk with God, God will bless you. God will anoint you with His Holy Spirit. దయచేసి గమనించాలి. You will walk in the power of Holy Spirit. అందుగురించే దయచేసి గమనించాలి. మీరు ఆత్మలో నడుస్తారు, ఆత్మలో కార్యాలు చేస్తారు, ఆత్మలో ప్రవచనాలు కూడా దేవుడు ఇస్తాడు. అందుగురించే దయచేసి గమనించాలి. పరిశుద్ధాత్మ మనలో వచ్చినప్పుడు ఆత్మ ఫలాలు మనలో పనిచేస్తాయి, ఆత్మ వరాలు కూడా మనలో పనిచేస్తాయి. You will feel the difference when you have the power of God. దయచేసి గమనించే లేఖనాల్లో మనం చూసినట్లయితే ఎంతో మంది దైవజనులు ప్రవచనాలు వారు ఆ బాప్టిజం గురించి వెయిట్ చేశారు. అయ్యా మీరు వెయిట్ చేయండి. అందుగురించి దేవుడు అంటాడు యేసు ప్రభు చనిపోయాడు, తిరిగి పునరుద్ధానుడైనప్పుడు మరి ఆయన పైకి వెళ్ళిపోయినప్పుడు మీరు వెయిట్ చేయండి, పరిచర్య చేయొద్దు, వెయిట్ చేయండి. నేను మీకు ఒక ఆదరణకర్త పంపించేంత వరకు మీరు వెయిట్ చేయండి అని దేవుడు స్పష్టంగా చెప్పిన దేవుడు. వాళ్ళందరూ కూడా దేవుని యొక్క బాటకి లోబడి వాళ్ళు ఏం చేస్తారు? ప్రతిరోజు ప్రార్థన చేశారు, ప్రతిరోజు వాళ్ళు బల్ల విరుచుకొని ప్రతిరోజు దేవుని స్తుతించారు, ఘనపరిచారు. అలాంటి వాళ్ళ మీద అభిషేకము దేవుడు కుమ్మరించారు. అందుగురించే పేతురు ప్రవచనం పేతురు మరి వర్తమానం ఇచ్చాడు. అదేవిధంగా ఆ శిష్యులు అందరూ కూడా ఆ లోకంలోకి వెళ్ళేసి వాళ్ళందరూ కూడా సువార్త ప్రకటించి దేవుని యొక్క రాజ్యం స్థాపించడానికి ప్రయాసపడ్డారండి. మనకి అలాంటి ఆత్మ కావాలా? మనము అలాంటి ఆత్మ కావాలంటే మనం అడగాలి దేవుణ్ణి. లేఖనాల్లో రాయబడింది ఏంటంటే ఎప్పుడైతే నీ యొక్క తండ్రిని నువ్వు రొట్టె ముక్క అడిగినప్పుడు దేవుడు రాయిస్తాడా? మరి మీరు ఆత్మ గురించి అడిగినప్పుడు దేవుడు ఎంత బహుగా మనపై కుమ్మరిస్తాడు. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో దయచేసి గమనించాలి. అలాంటి ఆత్మ నాకు కావాలి ప్రభువా అని ప్రార్థన చేస్తామా? అలాంటి ఆత్మ ఏలియాకి ఇచ్చిన ఆత్మ, ఆ యొక్క ఎజికియల్కి ఇచ్చిన ఆత్మ, ఆ యొక్క దావీదు మీద కుమ్మరించిన ఆత్మ, ఆ యొక్క ఎలైజాకి 2 అంతుల ఆత్మ దేవుడు కుమ్మరించాడు. ఎలీషాకి ఎలీషా మీరు చూసినట్లయితే అద్భుతమైన స్టోరీ చూసినట్లయితే మరి ఒక అంటే ఆ దైవజనులు దాని తర్వాత ఎలీషాని నడిపిస్తున్న ఎలీషా అడుగుతాడు నాకేం కావాలి? దేవుడు అడుగుతాడు నీకేం కావాలా? ఎలీషా అడిగినప్పుడు నా గురువు దగ్గర ఉన్న ఆ ఆత్మతో 2 అంతుల ఆత్మ నాకు దయచేయని అంటాడు. ఎంతమంది ఒకళ్ళు దేవుడు మిమ్మల్ని అడిగినప్పుడు నాకు ఆత్మ కావాలని అడుగుతారు? నిజంగా చెప్పండి. నాకు పెళ్లి కాలేదు, నాకు ఇల్లు లేదు, అవి అడుగుతారు కానీ మనము ఆత్మ గురించి అడుగుతామా? నిజంగా చెప్పండి. నా కూతురికి పెళ్లి కాలేదు ఇంతవరకు అని అడుగుతారు కదా. నాకు ఇల్లు లేదు, కార్ లేదు, డబ్బులు లేవు. బట్ దయచేసి గమనించాలి. వాట్ డిడ్ ఎలీషా ఆస్క్? ఎలీషా ఏమడిగాడు? డబుల్ పోర్షన్ ఆఫ్ అనాయింటింగ్. If you have the mindset of God, you will ask spiritual things. Are you getting me? If your mind is of God, you will think like God. You will think in the standards of God. మీరు దేవుని యొక్క మనస్తత్వం కలిస్తే దేవుని యొక్క రాజ్యం స్థాపించడానికి అవసరం అయ్యే ఆ యొక్క కోరికలు మీరు అడుగుతారు. సొలొమోన్ 13 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు అడిగినప్పుడు ఏం కావాలి అని అడిగినప్పుడు నీ యొక్క ప్రజలను నడిపించడానికి జ్ఞానం ఇవ్వు ప్రభు అని అడిగాడు. అది ఎంతో సంతోషంగా దేవుడు అతన్ని జ్ఞానముతోనే కాదు ధనముతో కూడా దేవుడు అతన్ని దీవించాడు. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో సేమ్ గాడ్ హెవెన్ అండ్ ఎర్త్ దేవుడు ఆ యొక్క భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. నీవు అడుగుతావా?
ఈ యొక్క సాయంత్రకాల సమయంలో విల్ ప్రే ఫర్ హోలీ స్పిరిట్. మనం పరిశుద్ధాత్మ నిమిత్తం మనం ప్రార్థన చేస్తాం. అందరం కూడా ప్రార్థన చేస్తాం. ఏంటంటే దేవుని యొక్క ఆత్మ మనపై కుమ్మరింపబడాలని. ఆమె దయచేసి అందరూ కూడా కొన్ని క్షణాలు కాలు మూసుకొని ఐ రిక్వెస్ట్ ద వర్షిప్ టీమ్ దయచేసి కొన్ని క్షణాలు వి విల్ ప్రే ఫర్ ఎ టైమ్ ఆఫ్ ప్రేయర్ ఈ యొక్క సాయంత్రకాల సమయంలో. హల్లెలూయా రఖోరామ అందరూ కూడా కళ్ళు మూసుకొని పరిశుద్ధాత్మ దేవుడిని మనం అడుగుదాం సంగమా. దేవుడు మన మధ్యలో ఉన్నాడు. దేవుడు అడిగింది ఎప్పుడు కూడా మీరు మీ యొక్క పూర్ణ హృదయంతో దేవుడిని అడిగినట్లయితే దేవుడు తప్పకుండా దేవుని యొక్క జవాబు దేవుడు మనకు అందించి దేవుడు తన బిడ్డలని ఆత్మీయంగా బలపరచాలని దేవుడు కోరుకుంటాడు. నీవు శక్తి లేకపోతే దేవుడు తన శక్తిని మనపై కుమ్మరించి దేవుడు దీవించాలనుకుంటున్నాడు. దయచేసి అందరూ కూడా స్వరాలెత్తి ప్రార్థన చేస్తాం. అందరం కూడా ప్రభా మీకే వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభా. స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం స్తోత్రమయ్యా. థ్యాంక్ యూ జీసస్ ప్రభా. మీకే వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభా. హల్లెలూయా హల్లెలూయా. దయచేసి అందరం కూడా ప్రార్థన చేస్తాం. ఊరా రామ సందర కోరా రామ హల్లెలూయా రఖోరా రామ దరియా రామ ఊరా రామ దరియా హల్లెలూయా హల్లెలూయా. వి ప్రైజ్ యు ఫాదర్. ప్రభా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. అందరం కూడా దయచేసి కొన్ని క్షణాలు కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. అందరం కూడా ఎటువంటి చూడదు సంగమా. అందరం కూడా ప్రార్థన చేస్తాము ప్రభా. ఇన్ యువర్ ఓన్ లాంగ్వేజ్ మీ యొక్క సొంత లాంగ్వేజ్ లో మీరు అడగవచ్చు ప్రభా. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మీరు మమ్మల్ని అభిషేకించి మనం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అందరం కూడా దయచేసి అందరం కూడా హృదయంతో దయచేసి గమనించండి. మన జీవితాల్లో పాపం ఉన్నట్లయితే ఆత్మ రాదండి. మన జీవితాల్లో పాపము ఉన్నట్లయితే ఆత్మ రాదు. దయచేసి పాప క్షమాపణ మనం ప్రార్థన చేద్దాం. అయ్యా పాపం తీసేసి ప్రభా నీతిమంతులుగా తీర్చి నేను ఆత్మని నేను కనికరంలో ఆపయించి ప్రభా ఆత్మని దయచేయమని ప్రార్థన
సర్వశక్తుడా నీకే స్తోత్రం యేసయ్య. మా చేతులకి మిమ్మల్ని ఆరాధిస్తున్నాము తండ్రి ప్రభువా. మహోన్నతుడా నీకే స్తోత్రములు యేసయ్య. అద్భుతాలు చేయువాడా నీకే స్తోత్రములు తండ్రి. We praise you, Father. We love you, Jesus. నీ వంటి వారు ఎవ్వరు లేరు యేసయ్య తండ్రి ప్రభువా. నీవని మా పైన ప్రేమ చూపించేటువంటి వారు ఎవ్వరు లేరు యేసయ్య. నీకే స్తోత్రములు తండ్రి. దయగల యేసయ్య నీకే స్తోత్రములు తండ్రి. Praise you, Jesus. Hallelujah. Thank you, Lord. Thank you, Jesus. Praise you.
నీకు సాధ్యమని కాలికి ఏది లేదు తండ్రి ప్రభువా. సమస్తము సాధ్యమన్నటువంటి దేవుడు తండ్రి ప్రభువా. తండ్రి అద్భుతము తండ్రి ప్రభువా, వివేకము తండ్రి, ఎలాంటి జ్ఞానము లేని వారు తండ్రి ప్రభువా. నీ సన్నిధానంకి వచ్చి సమయంలో అడుగుచున్నాము తండ్రి. మీ యొక్క జ్ఞానమును మా పైకి మరింప చేయండి తండ్రి. నీ యొక్క సువార్తను మోసుకెళ్ళినటువంటి భాగ్యాన్ని ప్రభువా మా అందరికీ కలగచేయమని వేడుకొచ్చున్నాము తండ్రి. మా ప్రవర్తన ద్వారా, మా నడవడిక ద్వారా తండ్రి తండ్రి ప్రభువా తండ్రి నీ యొక్క సువార్త ప్రభు అందించేటువంటి వాక్యాన్ని, అట్టి కృపను, అట్టి జీవితాన్ని మాకు ప్రసాదింప చేయండి తండ్రి ప్రభువా. తండ్రి ప్రభు లోకానుసారంగా కాకుండా ప్రభు సంఘంలో విధంగా, గృహంలో విధంగా కాకుండా ప్రభు ఎక్కడ ఉన్నా వెలుగులని ప్రభు జీవించేటువంటి వాక్యాన్ని మాకు అలాగే చేయండి తండ్రి ప్రభువా. మేము వెళ్ళి ప్రతి ప్రదేశంలో తండ్రి వెలుగుగా జీవించాలి తండ్రి. అట్టి కృపను అనుగ్రహింప చేయండి తండ్రి. ఈ నూతన సంవత్సరంలో తండ్రి ఇదే మా ప్రాణం, ఇదే మా ఆశ, మా కోరిక తండ్రి. మేము నీ కొరకు ఒక వెలుగుగా జీవించాలి తండ్రి ప్రభువా. ఉత్తమమైన సారవంతమైన జీవితాన్ని ప్రభు జీవించేటువంటి వాక్యాన్ని మాకు కలిగి చేయండి తండ్రి ప్రభు. అట్టి విధంగా ప్రభు మీ ఆత్మను మా పైకి మరింప చేసి తండ్రి ప్రభు నీ కృపను అనుగ్రహింప చేయండి. మాకు బలము ప్రసాదింప చేయండి. స్తోత్రం ప్రభు. तेरे जैसा है
మమ్మల్ని శుద్ధీకరించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మీ యొక్క ఆత్మ మాపై కుమ్మరించి మమ్మల్ని శక్తివంతులుగా చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ధైర్యాన్ని ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఏ ఆత్మ అయితే ప్రభా యేసు ప్రభు మృతుల్లో నుంచి లేపిందో ప్రభా, ఆ యొక్క ఆత్మని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. There is power in the name of Jesus. There is power in the blood of the Lamb. ప్రభా మీకే వందనాలు ఇస్తాం, స్తోత్రాలు ఇస్తున్నాం ప్రభా. మీ నామములో శక్తి ఉంది ప్రభా, మీ నామములో కనికరం ఉంది ప్రభా, మీ నామములో మోక్షం ఉంది ప్రభా, మీ నామములో సమాధానం ఉంది ప్రభా, మీ నామములో విడుదల ఉంది ప్రభా, మీ నామములో స్వస్థత ఉంది ప్రభా, మీ నామములో శక్తి ఉంది ప్రభా, మీ యొక్క నామములో రక్షణ ఉంది ప్రభా. కేవలం యేసు ప్రభు నామములోనే ప్రభా దాని సమస్త మహిమ, సమస్త ఘనత, సమస్త ప్రభావము ప్రభా మీకే చెందునుగాక ప్రభా. మీ యొక్క అమూల్యమైన హస్తంతో మీ యొక్క ప్రజలని ముఖ్యమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ నామని ఘనపరుస్తున్నాం ప్రభా, మీ నామము స్తుతిస్తున్నాము ప్రభా. మన ప్రధానమంత్రి గారి గురించి ప్రార్థన చేద్దాం, మన ప్రెసిడెంట్ గారి గురించి ప్రార్థన చేద్దాము, హోమ్ మినిస్టర్ గారి గురించి ప్రార్థన చేద్దాము. ప్రతి ఒక్కరికి మరి రాష్ట్రంలో ఉన్న మరి ఆ యొక్క చీఫ్ మినిస్టర్ వారి గురించి ప్రార్థన చేస్తాము. అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్స్, కార్పొరేట్లో ఉన్న ప్రతి ఒక్క ఆ యొక్క ప్రజల గురించి మనం ప్రార్థన చేసి వాళ్ళు రక్షణలో రావాలి. అదేవిధంగా ప్రతి ఒక్క స్టేట్లో ఉన్న ప్రతి ఒక్క జనాంగం గురించి ప్రార్థన చేస్తాము. వాళ్ళందరూ కూడా మరి దేవుని తెలుసుకొని ఈ యొక్క దేశం భారతదేశము మన రాజ్యము యేసయ్య రాజ్యము, ఆ యొక్క రాజ్యము వచ్చుటకు మనం ప్రార్థన చేస్తాము. సంగమా దయచేసి గమనించాలి, మనమందరము కూడా ప్రార్థన చేసి దేవుని స్తుతిస్తాం. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రభా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ప్రభా మా యొక్క భారతదేశం గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ నామని ఘనపరుస్తున్నాం ప్రభా, మీ నామాన్ని స్తుతిస్తున్నాం ప్రభా, మీ నామని ఘనపరుస్తున్నాం ప్రభా. కానీ మా యొక్క ప్రైమ్ మినిస్టర్ గారి గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మోదీ గారిని మీరు ప్రత్యేకంగా ముట్టమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. కానీ వారి హృదయాలు ప్రభా తాకి ప్రభా వారిని మీ ప్రియమైన కుమారుడిగా చేర్చుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారి యొక్క రక్షణ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రెసిడెంట్ గారు, హోమ్ మినిస్టర్ ప్రభా, ఆ యొక్క ప్రతి గవర్నర్ ప్రభా అందరి గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారిని ప్రభా మా నాయకులుగా పెట్టినందుకు మేము స్తుతిస్తున్నాము, కనపరుస్తున్నాం ప్రభా. ప్రభా వారి యొక్క హృదయాన్ని మార్చి ప్రభా మీ జ్ఞానంతో నడిపించి మా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. భారతదేశాన్ని క్రమ పద్ధతిలో నడిపించి ఆ యొక్క సత్తా, ఆ యొక్క అధికారం, ఆ యొక్క విజ్డమ్ వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అదేవిధంగా ప్రభా చీఫ్ మినిస్టర్స్ గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రభా, ప్రతి ఒక్క స్టేట్ లో ప్రభా వారి యొక్క జ్ఞానంతో ప్రభా దాన్ని మా నాయకులుగా నిర్మించి ఉన్నారు ప్రభా. వారి యొక్క గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారిపై మీ యొక్క కృప కనికరం ఉంటున్న కాక ప్రభా. అదేవిధంగా ప్రతి ఒక్క లీడర్స్ గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అదేవిధంగా ప్రభా మా యొక్క క్రైస్తవుల నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నార్త్ లో ప్రభా అనేక మార్లో అనేక ప్రాంతంలో ప్రభా ఎన్నో సంఘాలు ప్రభా ఎంతో క్రైస్తవుల్ని ప్రభా హతమారుస్తున్నారు ప్రభా. సువార్తను ఆపివేస్తున్నారు ప్రభా. యేసు నామములో ప్రభా ఎవరైతే సువార్తను ఆపివేస్తున్నారో వాళ్ళని మీరు మోచి ప్రభా రక్షణ మార్గంలో నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఏ విధంగా అయితే తండ్రి మరి అపోస్తలుడైన పౌలు ప్రభా సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవుల్ని హింసించాడు ప్రభా. మీ యొక్క కార్యక్రమం ద్వారా వారిని చేర్చుకున్నారు ప్రభా. అదేవిధంగా ప్రతి ఒక్క తండ్రి వ్యతిరేక శక్తులని ప్రభా మీరు తండ్రి మరి మీరు వారిని మౌట్టి ప్రభా వారిని మీ ప్రియమైన బిడ్డలుగా రక్షణ తీసుకురామని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సంఘాన్ని బలోపేతం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. దాన్ని ప్రతి ఒక్కరి ప్రభా ఈ యొక్క క్రైస్తవుల మీద మీ యొక్క ఆత్మ కుమ్మరించి ప్రభా ధైర్యవంతమైన ఆత్మని మీరు దయచేయమని ప్రార్థన
ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సంఘము ప్రభా, అదేవిధంగా ప్రతి ఒక్క క్రైస్తవ కుటుంబాల ప్రభా సాక్షిగా ఉండటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. Lord, we pray, Lord, from north to Lord, south and west to Lord, east, oh God, we just pray that Lord, you will touch our land, oh God. We thank you, Jesus. We pray that Lord, you will bless us, Lord, in a special way, Father. We pray that Lord, you will, Lord, we pray, oh God, that Lord, you will pray, Lord, we pray that Lord, you will touch and bless us, Lord, in a special way, Father. Lord, we give you glory and honor, Lord. We pray that Lord, you will bless us and Lord, you will be glorified, Father. We give you all the glory, all the honor, Lord. We worship you and we praise you, oh God. In Jesus' mighty name, Lord, we pray. Amen, 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 amen. I request you to please, we will sing our national anthem. I request you to please all stand. దయచేసి అందరూ కూడా నిల్చోవాలని కోరుతున్నాను. విల్ బీ ఆల్ ఇన్ ద అటెన్షన్ అండ్ ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ షో ద అట్మోస్ట్ రెస్పెక్ట్ అండ్ రివరెన్స్ టువర్డ్స్ అవర్ కంట్రీ అండ్ యాజ్ వి సింగ్ ద నేషనల్ యాంథమ్. దయచేసి మరి ద మీనింగ్ ఆఫ్ జనగణమన గోస్ లైక్ దిస్. ద మీనింగ్ ఆఫ్ జనగణమన గోస్ లైక్ దిస్. You are the ruler of minds of people. Let the victory be with you, the dispenser of the destiny of India. Punjab, Sindh, Gujarat, Maratha, Dravida, Orissa, Bengal. There are echoes in the hills of Vidya and the Himalayas, and music is mingled in Yamuna and Ganga, which is chanted by foaming waves of the Indian Sea. Wake up, listen to the auspicious name of yours and pray for your blessings. The savings of all the people is lying in your hands. You are the one to impart well-being to the people, the dispenser of the destiny of India. May you get victory, victory, victory to you. Amen. We will sing this song, Janaganamana, and I request, as we brothers leads us in the song, I request you to let's sing and show the respect towards her. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा. विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा. तब शुभ नामे जाए, तब शुभ आशीष मागे. गाहे तब जय गाथा. जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता. जय हे, जय हे, जय हे, जय 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 हे. May God bless you. Thank you so much. Let's pray. Continue to pray for our nation, our India. Every tribe and every tongue must confess the name of Jesus. Every knee will bow down and every tongue confess. Let's pray for our church. Don't forget to pray for India, because the persecution, we are good, sometimes the churches are not persecuted, but there are many churches in India that are persecuted. There are many houses are being torn down, are being destroyed every day, every week. So let's continue to pray for our land, our nation, and I pray that God will just rain His glory, His showers on all His people. Amen. Thank you so much for joining us. We will this time we will collect our Lord's tithes and offerings. మనం ఈ పాట పాడదాం. మన దేశము భారతదేశం అనే పాట పాడుకుంటూ మనం కానుకలు సమర్పించుకుందామండి. You can give it to the Lord online, and may God bless you as you give it to the Lord. రాజ్యం దేవుని రాజ్యం.
హల్లెలూయా. హల్లెలూయా. గట్టి చెప్తారండి. సంతోషంగా ఉంటే రియలీ ఇఫ్ యూ ఎంజాయ్ దిస్ చర్చ్ సర్వీస్ గట్టిగా హల్లెలూయా చెప్తారా? ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ అండి. మరి ఎంతో కష్టపడ్డారు మన మొత్తం టీం. మరి ఇలాగా చేయగలిగిందంటే ఎంత ప్రాక్టీస్ చేశారు మీకు అర్థమవుతుంది. సో లెట్స్ క్లాప్ టు అవర్ వర్షిప్ టీమ్. గట్టిగా క్లాస్ పట్టండి. దేవుడికి వందనాలు చెప్తాము, ఎందుకంటే ఆయన మనకి ఇచ్చాడు ఈ అవకాశం. సో లెట్ us ప్రే అండి, క్లోజింగ్ ప్రేయర్. మరి రేపు 26th జనవరి రిపబ్లిక్ డే ఉంది. సో ఆధార్ సందర్భంగా ఈ వర్షిప్ సర్వీస్ నిర్వహించాము. సో గాడ్ హ్యాస్ మేడ్ ఇట్ సక్సెస్ఫుల్. సో లెట్ us ప్రే ఫర్దర్ టు ద కంట్రీ గురించి మనం ప్రేయర్ చేద్దాం. ఎవరి లీడర్ అయినా పర్లేదు, కానీ దేవుని కృపలో మన దేశం మంచిగా కావాలి, అది మనకు కావాల్సింది. అదే ఉద్దేశం, కానీ ఏదో స్ప్రెడ్ అవ్వాలని ఎక్కడా లేదండి. జస్ట్ దేశం గురించి మనం ప్రేయర్ చేస్తాం. దేశం మంచిగా ఉండాలి, దేశ ప్రజలు మంచిగా ఉండాలి, దేవుడి చిత్తం అయితే ఆయన్ని తెలుసుకోవాలి, అదే మన ఉద్దేశం. లెట్ us pray. Loving Heavenly Father, thank you Lord for this wonderful time. Once again ప్రభా, మాకు ఈ wonderful worship service ఇచ్చినందుకు వందనాలు తండ్రి. వాక్యంతో పుట్టినందుకు వందనాలు ప్రభా. అవును తండ్రి, మా దేశం గురించి మీ పాదాల చెంతకు వస్తున్నాం ప్రభా. సహాయం చేయండి నాన్న. దేశంలో ఎన్నో కలతలు, ఎన్నో మరి ప్రభా మత విద్వేషాలు ఉన్నాయి ప్రభా. ఎందుకంటే ప్రభా బికాస్ ఆఫ్ ద పొలిటీషియన్స్ మరి ప్రభా, నిజంగా ప్రభా ఆ మనుషుల్లో ఏమి లేదు తండ్రి. మనుషులందరూ సౌఖ్యంగా మరి తండ్రి ప్రేమగా ఉన్నారు ప్రభా, కానీ బికాస్ ఆఫ్ ద పొలిటికల్ రీజన్స్ మేబీ దట్ ఈస్ క్రియేటింగ్ గాడ్. ప్లీజ్ నాన్న, ప్రతి ఒక్కరిని ముట్టండి ప్రభా. తెలివిగా, జ్ఞానంగా దేశం ముందుకెళ్ళాలంటే ఎలా చేయాలి, ఏం చేయాలి అని తెలుసుకొని ప్రతి ఒక్కరు మత కుల ఇది లేకుండా పాటుపడి దేశం గురించి పాటుపడే విధంగా నడిపించండి ప్రభా. సహాయం చేయండి, దేశాన్ని టాప్ ఉన్నత స్థానంలో తీసుకెళ్ళండి ప్రభా. మీరే సహాయం చేయండి. ప్రతి లీడర్కి మీకు కావాల్సిన కృప ఇవ్వండి ప్రభా. మరి తండ్రి కావాల్సిన జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభా. అన్యాయం చేస్తుంటే వాళ్ళని తప్పించండి సోదరు ప్రభా. న్యాయం జరిపేటట్టు నడిపించండి ప్రభా. వన్స్ అగైన్ ప్రభా, మీ న్యాయం ఉండాలి ప్రభా రాజ్యం మీద. మీరే సహాయం చేయండి, మీరే నడిపించండి. వన్స్ అగైన్ ప్రభా, మీ కృపలో వాడుకొని ప్రభా మరి తండ్రి ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు మీ చిత్తమైతే ప్రతి ఒక్కరు మరి ప్రభా ప్రభుని తెలుసుకోవాలనే ఆశ ఉంది ప్రభా. మరి ఆశతో పండి ప్రాణం తృప్తిపరుస్తున్నారు ప్రభా. సువార్త కొనసాగేటట్టు, సువార్త ఆగకుండా ఉండేటట్టు మీరే సహాయం చేయండి. అందరూ అర్థం చేసుకుని సపోర్ట్ చేసే విధంగా మీరే సహాయం చేయండి. వన్స్ అగైన్ ప్రభా, మా దేశాన్ని ఆశీర్వదించి, మా నేతలను ఆశీర్వదించి, మా దేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నందుకు మరి ప్రభా ఇంకా ఫ్యూచర్లో మరి ప్రభా మంచి పరిస్థితులు, అన్ని విషయాల్లో మంచి పరిస్థితులు ఇచ్చి ప్రభా మత విదేశాల నుంచి బయటపడి అందరూ కలిసికట్టుగా ఉండేటట్టు నడిపిస్తున్నందుకు వందనాలతో ఈ కొద్ది స్తుతి ఆరాధన యేసయ్య అతి పరిశుద్ధమైన వేగం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనందరికీ తోడై ఉండనుగాక. ఆమేన్. Thank you so much. You can be seated. We have a